మా కోసం ప్రార్థన చేసే ప్రజలు, మా కోసం కన్నీళ్ళు విడిచే ప్రజలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ సంస్థ కోసం పోరాడుతున్న ప్రజలు, దేవుని కోసం పోరాడుతున్న ప్రజలు, ఇవన్నీ కూడా ఈ మన మినిస్ట్రీస్ అభివృద్ధికి పలు కారణాలు. వాటిలో మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే మన సంస్థకు దేవుడిచ్చిన ప్రియమైన విశ్వాసులందరూ చేసే ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 150 మందితో అప్పుడు ప్రేయర్ బ్యాండ్ స్టార్ట్ చేశాను. ఈరోజు వేలకు వాళ్ళు విస్తరిస్తూ ఉంటే చూసి నేను సంతోషిస్తూ ఉంటాను. ప్రార్థన ఎప్పుడు వచ్చిన మందిరంలో మేడ మీద అంటే ఒక ప్రార్థన ధ్వని వినబడతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇన్ ఫ్యూచర్ ప్రతి రాత్రి వినబడాలి ప్రార్థన ధ్వని. ఆమేన్. ఇప్పుడు పగలంతా వినబడుతుంది, రాత్రులు కూడా వినబడే రోజులు రాబోతున్నాయండి. ధూప ద్రవ్యములు మనం సిద్ధపరిచే పనిలో కూర్చుందాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ప్రార్థనకు ప్రోత్సహించాలి, ప్రార్థనకు పురికొల్పాలి ఒకరినొకరు మనం. ఆమె షాపింగ్ చేసావా? ఎంత? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట, ఒకటి కొంటే 3 ఫ్రీ అంట. ఇవన్నీ కాదు. ప్రార్థనకు మీరు ప్రార్థన చేసుకుందామా, ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుందామా. ఇలాంటి శ్రేష్టమైన ధూపద్రవ్యమును సిద్ధపరిచే అనుభవాలు. ఇంకా నిత్య నైవేద్యం. ఏ నైవేద్యం అండి? నిత్య